వంప అయితే వదినే మిట్ట అయితే మరదలు అన్నట్టే చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. మనకో నీతి మందికో నీతి అన్నట్టు వ్యవహారాలు ఉన్నాయని పొట్టు పొట్టు తిడుతున్నారు జనాలు. ఎందుకు ఏమిటనేది మీరే చూడుర్రి. చూసిండ్రా వాళ్ళ అయ్య జాగిర అయినట్టు ఫ్లెక్సీలు ఎట్లా కట్టిండ్రో సెక్రటేరియట్ కు. వాటిని తీసినోడు లేడు, కడుతుంటే వద్దు అన్నోడు లేడు. అధికారం చేతులున్నది కదా అని ఇష్టం ఉన్నట్టు చేస్తుర్రు కొంతమంది. కానీ ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు శౌరస్థాలలో ఏడ గట్టినా 10 నిమిషాలలో తీసివారేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? చట్టం ముందు అందరు సమానమే అని చెప్తుంది కదా రాజ్యాంగం. మరి ఇదేంది? అధికారంలో ఉన్నోళ్లకు ఒక న్యాయం, లేకుంటే ఇంకో న్యాయమా? బాజాప్తా సెక్రటేరియట్ గేట్లకు కాంపౌండ్ కడ్డీలకు ఫ్లెక్సీలు కట్టుడంటే ఎంత పెద్ద ముచ్చట ఏం కదా. దీని మీద ఎవ్వరు మాట్లాడరా? ఇది సర్కార్ భవంతా లేక పార్టీ ఆఫీసా? ఇట్లా కట్టినో లెవెలో తెలుసుకొని కేసు పెట్టి లోపటేసేంత శక్తి లేదా తెలంగాణ పోలీసులకు? ఏ పార్టోలు ఏ సంఘపోలు ఫ్లెక్సీలు కట్టినా 5-10 నిమిషాలలో పీకి వారేసే జిహెచ్ఎంసీ అధికారులు ఏడికి పోయిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు నడుస్తున్నది తెలంగాణ రాజ్యంలా అని తిడుతున్నారు దీన్ని చూసిన పబ్లిక్.